హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్. నేను మీ సాయి బాబ్జీ. వియత్నాంలోని సాపాలో 2 రోజుల పాటు మా యొక్క విహారయాత్ర ముగించుకుని 31 తేదీ ఉదయాన్నే 6 గంటలకి మేము హానోయ్కి బయలుదేరాం అనమాట. అందుకోసం మేము సాపాలోని ప్రైవేట్ ట్రావెల్స్ దగ్గరికి వెయిట్ చేస్తున్నాం బస్సు కోసం. ఈలోగా అక్కడ ఇదిగో ఈ తల్లి పిల్ల చాలా చెలగాటలాడుతూ మమ్మల్ని చాలా ముచ్చట వేసింది. తెల్లి పిల్ల తెలిసి నల్ల పిల్ల తెలిసి ఇది గ్రే కలర్లో ఉంది. సాపా నుంచి వియత్నాం రాజధాని హనోయ్కి వస్తుంటే దారిలో కొన్ని గ్రామాలు చూడముచ్చటగా అనిపించాయి. ఇవి ఇక్కడ వాతావరణం చూస్తుంటే నాకు మన దేశం ఇండియా గుర్తొచ్చింది. ఇది చూడండి, ఇదిగో సపోజ్ అరటి తోట మనకు కూడా ఇలాగే ఉంటాయి. అలాగే దీనికి పక్కనే పెద్ద నది కనపడింది. ఈ నదిని ఆనుకునే అటు ఇటు కూడా చక్కని పంట పొలాలు అయ్యి ఉన్నాయన్నమాట. మరి అది కూడా సిమిలర్గా మన ఇండియాని నాకు తలంపుకు వచ్చింది. ఇదిగో చూడండి, ఈ నది కొట్టిన యువతల వైపుని మళ్ళీ ఇది ఒక గ్రామం, పట్టణం కాదు గ్రామమే, తీర్చిదిద్దినటువంటి వీధులు అయ్యి ఉన్నాయి. దానిని ఆనుకుని పంట పొలాలు, ఈ సేమ్ మనలాగే వరి పొలాలు అవి కూడా ఎక్కువగా ఇక్కడ వరి పంట పండుతున్నదనమాట. ఎక్కువగా అవే కనపడ్డాయి. చూడండి, దూరంగా చేలు ఊడు పూడ్చే టైం అనుకుంటా ఇక్కడ కూడాను. ఇక మరి ఊరి చివరన ఇదిగో బరియల్ గ్రౌండ్. ఇక్కడ కూడా వాళ్ళు పెద్దవాళ్ళేక ఆ విధంగా కట్టుకున్నారనమాట. పక్కనే పచ్చని పంట చేలు. మేము ప్రయాణం చేసిన రోడ్ అంతా కూడా చాలా ఎక్సలెంట్గా చాలా బాగుంది. మనకి ఉన్నటువంటి మరి ఎన్హెచ్ నేషనల్ హైవేస్ 6 లేన్స్ అట్లాగా ఉంటాయి, 4 లేన్స్. అలాగే ఇక్కడ కూడా చాలా పకడ్బందీగా అయితే ఈ రోడ్లు అయితే ఉన్నాయి. రవాణా సదుపాయాలు అవి కూడా చాలా బాగున్నాయి. ఇక రోడ్డు ప్రక్కన ఇదిగో చెరువు, మనకి కూడా ఇక్కడ సిమిలారిటీస్ నాకు మన ఇండియా గుర్తొచ్చిందనమాట. చక్కగా చెరువు, విశాలమైనటువంటి సరస్సు అనమాట ఇది. దానిని ఆనుకుని ఒక చక్కని పట్టణం, దూరంగా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అవి కనపడుతున్నాయి కదా. మరి ప్రతి సిటీ కూడా ప్లాన్డ్గా అనిపించింది. ఊరు చివర సమాధులు కట్టేటటువంటి అలవాటు వీరికి ఉన్నట్టుకుంది. అలాగే పంట చేలు. మరలా మాకు మరికొద్ది దూరంలో ఒక పెద్ద నది, చాలా విశాలంగా ఉంది నది. మరి నాకు చాలా ఆనందం వేసింది. ఎందుకే ఇంత సస్యశ్యామలంగా ఉంది కదా ఈ దేశం అని అనిపించిందనమాట. దేశం చిన్నదే కానీ చక్కని కల్చర్ ఉంది, చక్కని పంట భూములు అవి ఉన్నాయి చూడండి ఇక్కడ. అలాగే ఈ నదులు కానుకుని చక్కని పట్టణాలు, ప్లాండ్ పట్టణాలు అవి ఉన్నాయి. ఇక ఇక్కడ చూడండి, ఆకుమడి వేసినట్టుకున్నారు. చాలా చక్కగా చాలా పచ్చదనంతో ఉంది. సాపాలో ఉదయాన్నే 6 గంటలకు బయలుదేరాం కాబట్టి మధ్యలో మరి 9 ఆ ప్రాంతంలో మమ్మల్ని ఒక చోట బ్రేక్ఫాస్ట్కి ఆపాడనమాట. ఇక్కడ చూసినట్లయితే నాకైతే చాలా ఆనందం వేసింది. ఎందుకంటే ప్రపంచంలోని అన్ని దేశాల వాళ్ళు ఇక్కడ ఉన్నారు అని నాకు అనిపించింది. మరి ఇండియా నుంచి మేము రిప్రజెంట్ చేస్తే ఇక్కడ నార్వే దేశం, జర్మనీ, అన్ని దేశాల వాళ్ళు భలే ముచ్చటగా ఉంది. సాపా నుంచి హానోయ్, వియత్నాం రాజధాని హానోయ్ అనమాట. అక్కడికి ప్రయాణం మొత్తం 6 గంటలు. మరి స్లీపర్ బస్సు ఎక్కాం. ఈ స్లీపర్ బస్సులు 6 గంటల్లోనూ నేను మరి తెల్లారికి వెలుగు వచ్చాక ఇక్కడ పరిసరాలు ఎలాగున్నాయి, ఇక్కడ నాకు ఒక అలవాటు ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ భౌగోళిక పరిస్థితులు ఎలా ఉంటాయి, ఏ పంటలు పండిస్తారు, వారి యొక్క సాంప్రదాయం ఏంటి అనేది నాకు విశ్లేషించడం అలవాటు. మరి అది కూడా మీకు తెలియజేస్తున్నాను అనమాట. దానిలో భాగమే ఈ విశ్లేషణ. చూడండి, చక్కని పట్టణంలో సేమ్ మన ఇల్లులాగే ఇక్కడ కూడా ఉన్నాయి. చాలా బాగుంది. వావ్, మరొక నది వచ్చిందండి. ఇప్పటికి ఇది 3వ నది. మేము సాపా నుంచి ఉదయం 6 గంటలకు బయలుదేరాం. ఇది 6 గంటల జర్నీ. హానోయ్ చేరుకోవడానికి 6 గంటల జర్నీ పడుతుందట. ఈ 6 గంటల జర్నీలో నేను చూస్తున్న 3వ నది ఇది. చాలా బాగుంది. ఈ నది చాలా విశాలంగా ఉంది, మరి పొడవుగా ఉంది కూడాను. ఇక్కడ ఈ నదిలో అవి బోట్స్ అవి కూడా డ్రెడ్జింగ్ అవి చేస్తున్నాయి అన్నమాట. చాలా సూపర్ క్లైమేట్. మధ్యాహ్నం 12:30 అయింది, అయినా ఇంకా సూర్యుడు మాత్రం రాలేదు. ఇక్కడ వియత్నాంలో ఇది వింటర్ సీజన్ అట. మరి ఏమో కానీ మొత్తానికి ఎక్కడ చూసినా కదా చల్లదనమే ఉంది తప్ప ఎండాకాలం అనేది నాకు ఎక్కడ కూడా కనపలేదు ఇక్కడ ఉన్న రోజులు కూడాను. వావ్, లంక అండి. ఈ లంక బొమ్మను చూస్తే నాకు మన ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి అంటే మా స్వగ్రామం సొంతూరు గుర్తొచ్చిందండి. అక్కడ కూడా ఇలాగే మరి గోదావరి మధ్యలో ఉన్నది లంకలు అయ్యి ఉంటాయి. అయితే ఇది గోదావరి అంతే పెద్దది మాత్రం కాదు, అది చాలా విశాలమైనది. ఆసియాలోకెల్లా పెద్ద మరి వంతెన కదా, అది చాలా పెద్దది. అది
ఇక ఈ నది పేరు వచ్చి ఇది వియత్నాం రాజధాని హానోయ్ నగరానికి సమీపంలో ప్రవహించేటటువంటి ముఖ్యమైన నది అనమాట ఇది. ఈ నది పేరు రెడ్ రివర్. దీన్ని మన తెలుగు భాషలో అయితే ఎర్ర నది అంటారు. అదే వారి భాషలో అయితే సోంగ్హామ్ అని అంటారు అన్నమాట. ఇది హానోయ్ నగరం గుండా ప్రవహిస్తూ నగరానికి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అలాగే వ్యవసాయానికి నీటిని అందిస్తుందట. ఈ నదీ పరివాహక ప్రాంతంలో ఇంకా దిగుకెళ్ళి వెళ్తే వరి పొలాలు అలాగే గ్రామీణ వాతావరణం, వియత్నాం గ్రామీణ వాతావరణం కూడా మనకు కనపడుతుంది. ఇదిగో మాటల్లోనే మరి మనం హానోయ్ సిటీ, హానోయ్ రాజధాని, వియత్నాం రాజధాని హానోయ్ చేరుకున్నాం. మరి ఎంతైనా రాజధాని అనేటప్పటికీ అక్కడ వాతావరణం వేరేగా ఉంటుంది కదా. చూడండి, పెద్ద పెద్ద టవర్ బిల్డింగ్స్ అవి కూడా ఉన్నాయి. ఇది నార్త్ హానోయ్ అంట. ఇది నార్త్ హానోయ్ నుంచి మేము సౌత్ హానోయ్ వైపుకు, అంటే అది ఓల్డ్ సిటీ అనుకుంటా, ఐ థింక్ అక్కడికి వెళ్తున్నాం. ఈ మొత్తానికి ఈ లుక్ అయితే మాత్రం ఒక దేశానికి ఉండవలసినటువంటి రాజధాని లక్షణాలు పుష్కలంగా కనపడుతుంది. నాకు ఆ వాతావరణం అయితే కనపడింది. మరి ఈ రోడ్డును ఆనుకునే చక్కని ఉద్యానవనాలు ఈ నగరానికి ఆనుకునే ఈ రోడ్డు పక్కన ఉన్నాయన్నమాట. ఈ తోటలవి కూడా చాలా చూడముచ్చటగా ఉన్నాయి. దారిలో వెళ్ళే వాళ్ళకి రిలాక్స్ అయ్యేటట్టుగా ఇక్కడ అన్నీ కూడా ఎక్కువ బైక్లో చూశాను. మీకు అవి కూడా చూపిస్తాను. ఈ తోట అయితే నాకు చాలా బాగుంది. ప్రస్తుతం మనం హానోయ్ సిటీ అవుట్స్కట్స్లో ఉన్నాం. ఇది అవుట్స్కట్స్ అవ్వటం వల్ల అయితేనేమి, అలాగే ఎర్ర నదికి దగ్గరగా ఉండటం వల్ల అయితేనేమి ఇక్కడ గార్డెన్స్ అవి కూడా చాలా ఎక్కువగా కనిపించాయి నాకు. ముఖ్యంగా ఇది చూసినట్లయితే మనం సాపాలో చెప్పుకున్నాం పీచ్ బ్లోజమ్స్ చెట్ల గురించి. మరి ఇవి లక్కీ ప్లాంట్లు కదా. ఈ ఫిబ్రవరి 17 వచ్చేటటువంటి కొత్త సంవత్సరం కోసం వీరు ఇక్కడ ఈ గార్డెన్లో సేల్స్ కోసం కూడా ఉంచినట్టుగా నాకు అర్థమవుతుంది. మధ్యాహ్నం 12:45 అయింది. మా బస్సు హానోయ్ సిటీలోకి ఎంటర్ అయిపోయిందనమాట. ఇదిగో నాకు రైట్ సైడ్ వెళ్తున్న ముందు చూసారా కారు, అలాగే అదిగో రైట్ సైడ్ బ్లూ కలర్ కార్లు, అవన్నీ కూడా విన్ ఫాస్ట్ కార్లు నాకు ఇక్కడ ఎక్కువగా కనపడుతున్నాయి. ఇది లోకల్ మేడ్ అనుకుంటా. ఆ తర్వాత హోండా కార్లు, హోండై కార్లు, తర్వాత రెనాల్ట్ కార్లు, సుజుకి, ఇవి ఎక్కువగా నాకు ఇక్కడ కనపడ్డాయి. ఇదిగో రైట్ సైడ్ అది హోండా కార్ల షోరూమ్ అండి. ఆ షోరూమ్ చూడగానే నాకు మరొకసారి ఇండియా గుర్తుకొచ్చింది. ఇక ఇదిగో ఇది బ్యాంకు. ఇక ప్రక్కన రకరకాల షాపులన్నీ కూడా. ఇక్కడ రోడ్డు ప్రక్కన అన్నీ వైట్ బైక్స్ కనపడుతున్నాయి. ఏదో స్కూల్ పిల్లల యూనిఫామ్ లాగా. ఏమిటబ్బా అని చూస్తే ఇది పోలీస్ స్టేషన్ అండి. ట్రాఫిక్ కానిస్టేబుల్స్కి మరి వైట్ చేస్తారు కదా, అందు గురించి అవన్నీ కూడా వైట్ బైక్స్ ఉన్నాయి. ఇక్కడ బైక్స్ అంటే గుర్తొచ్చింది, ఇక్కడ మోటార్ సైకిల్ అన్నీ కూడా అటు స్కూటర్కి ఇటు బైక్కి హైబ్రిడ్ లాగా ఉన్నాయండి. చూస్తుంటే బాడీ అపీరెన్స్ స్కూటర్ లాగా ఉంటుంది, కానీ వీల్స్ అవి కూడా పెద్దవిగా ఉండి బైకిల్లాగా ఉంటున్నాయి అన్నమాట. అందు గురించి హైబ్రిడ్ అంటున్నాను. ఎక్కడ చూడండి ఇదే టైపు. మరి వేరే మోటార్ సైకిల్ అయితే నాకు కనపడలేదు. హైబ్రిడ్ అనమాట. ఇదిగో ఇక్కడ చూడండి, ఈ ప్లాట్ఫామ్ మీద షాపులు, అక్కడ బోర్డులు ఖాన్ ఓ హ్వా, ఆ భాష మనకి పలకదు కదా, ఆ బోర్డులు ఒకటి తప్ప మిగిలిన యాంబియన్స్ అంతా కూడా మరి మన ఇండియాలో లాగే. పదే ఇండియా అంటున్నాను కాబట్టి, అంటే విదేశాలు వెళ్ళాం కదా, అక్కడ సంస్కృతి షాపింగ్ అది కూడా ఇక్కడే ఉందనే ఉద్దేశంలో నేను పదే ఇండియాని వాడుతున్నాను. ఎంతైనా మరి మన మాతృదేశాన్ని మర్చిపోలేం కదా. ఇక్కడ వర్షం పడ్డట్టుగా ఉందండి. ఇక్కడ అదిగో అందు గురించే వర్షానికి ఇదిగో ఇక్కడ ఇతను ఏదో చూడండి కవర్ పైనుంచి వేసేసాడు పూర్తిగాను బండి మించి. పీచ్ బ్లోజం సెట్ అండి. మనం సాపాలో చెప్పుకున్నాం కదా ఈ పీచ్ బ్లోజం గురించి, లక్కీ ప్లాంట్ గురించి. ఇందాక మనం గార్డెన్ కూడా చూసాం, బండి మీద ఎలా పట్టుకెళ్తున్నారో చూడండి. ఇది మెయిన్ రోడ్ అవటం వల్ల మా బస్సు అలాగే స్లోగా వెళ్తుంది. ఈలోగా నేను అన్ని షాపులు ఇవి అబ్జర్వ్ చేస్తున్నాను. ఇది సైకిల్ షాప్ అండి, సైకిల్ స్పేర్ షాప్ ఇది. తర్వాత ఇది నేమ్ ప్లేట్స్, కార్లు మోటార్ బైక్స్ మీద నేమ్ ప్లేట్స్ వేస్తారు కదా, ఆ షాపు. అన్నీ కూడా చిన్న షాపులే, మరి భారీ అయితే పెద్ద లేవు. ఇది నేమ్ షాప్, నేమ్ ప్లేట్స్ షాప్ ఇది కూడాను. సైగాన్ బ్యాంక్ ఎంత చిన్నగా ఉంది రండి బాబు. ఈ బిల్డింగ్ మన ఇండియా అట్మాస్ఫియర్ కనపడుతుంది ఇక్కడ. ఇక ఇది ఏదో ట్రావెల్ షాప్ లాగా ఉంది. ఇది మళ్ళా నేమ్ ప్లేట్ షాప్. అది ఇది నేమ్ ప్లేట్ షాపే. ఫోబో హుయాంగ్ హానే బ్యాక్ ప్యాకర్స్ లాంటి, అసలు వియత్నాం భాష ఏమి అర్థం కాదు.
పిహెచ్ఓ పో. ఇది నేమ్ ప్లేట్ షాప్, ఇది కూడాను ఇది నేమ్ ప్లేట్ షాప్, అన్నీ ఒకే చోట ఉన్నాయి. ఈ కారు మీద దాని మీద వేసి నేమ్ ప్లేట్ షాప్. ఇది కిమ్ టూర్స్. ఓ, ఇప్పుడు తగిలిందండి ఇంగ్లీష్ పేరు. హానోయ్లో మరి బస్సు దిగి రూమ్కి వచ్చేటప్పటికి 1:30 అయ్యింది. మా పెద్దబాబు 2 నెలల నుంచే వియత్నాం గురించి బాగా స్టడీ చేసి మరి సాపాలో ఎక్కడ ఉండాలి, హానోయ్లో ఎక్కడ ఉండాలి, దనాంగ్లో ఎక్కడ ఉండాలి అనేవి రూమ్స్ అన్నీ కూడా ఆన్లైన్లోనే బుక్ చేశాడు. రూమ్ చూడండి ఎంత చూడముచ్చటగా ఉందో. కోర్స్ రోజుగా 5,000 అనుకోండి. రూమ్లో 4 వరకు పడుకోవచ్చు. కానీ మేము మరి 2 రూమ్స్ తీసుకున్నాం అనమాట. మా పెద్దబాబు ఫ్యామిలీ ఒక రూము, నేను నా మిస్సెస్ ఒక రూము. ఎంత చక్కగా నీట్గా ఉందో, చాలా క్యూట్గా ఉంది. ఇక్కడ చూడండి, ఈ రోజ్ వుడ్తో చేసినటువంటి మరి ఈ టేబుల్, అలాగే ఇది కూడా వచ్చాడు, ఏది అది ఫ్రిడ్జ్ కూడా ఇచ్చారనమాట. ఎంతో బాగుంది. ఇదిగో ఇక్కడ ఎంట్రన్స్, ఇది మెయిన్ డోర్ తీసుకుని ఎంట్రన్స్ ఇలా వచ్చినట్లయితే దాని పక్కన ఇదిగో కబ్బోర్డ్స్ ఇచ్చాడు. 2 కబ్బోర్డ్స్, 2 షెల్ఫ్లు ఉన్నాయి. అలాగే బాత్రూమ్ గురించి కూడా చూస్తున్నాను, నవ్వుకోకండి. ఇది చాలా బాగుంది. బాత్ టబ్ ఉంది, పెద్ద మిర్రర్ ఇచ్చాడు, చాలా క్యూట్గా ఉంది. అందుకే మీకు చూపిస్తున్నాను అనమాట. హానోయ్లో రూమ్కి వచ్చిన తర్వాత రిఫ్రెష్ అయ్యాక భోజనాలు అవి చేసి 1 గంట సేపు రిలాక్స్ అయ్యి 3:30-4 గంటలకి మేము బయటకు వచ్చామన్నమాట. ఇక్కడ షాపుల్లో నేను గమనించింది ఒకటి, ఒక చిన్న గది ఉంటే చాలు వాళ్ళు వంట చేసుకోవటానికేనే మెటీరియల్ పెట్టుకోవడానికి. మరి వచ్చే వాళ్ళందరూ కూడా బయట కూర్చుని, ఇదిగో ఎవరికి మట్టి కావాలి స్టవ్ చూడండి ఎలాగుందో, ఇలాగున్నాయి. ఇక్కడ మరి హోన్కి సరస్సు అనే ప్రదేశానికి మేము ఈరోజు ఫస్ట్గా మొట్టమొదటిగా మరి అక్కడికి వెళ్తున్నాం. మరి దారిలో ఏదైనా వెహికల్ ఎక్కచ్చు, కానీ మరి దగ్గరగానే ఉంది ఈ హోన్కి సరస్సు. మేము ఉండే రూమ్కి దగ్గరగా ఉంది కాబట్టి ఈ ఆన్ ది వేలో ఈ హానోయ్ బజార్ అది అక్కడ ఉన్నటువంటి వాతావరణం విశేషాలు చూడొచ్చు కదా అని చెప్పేసి అని బై వాకే వెళ్తే బాగుంటుందని డిసైడ్ అయ్యి మేమందరం కూడా మరి ఈవినింగ్ బయలుదేరాం అనమాట. చూడండి, వాతావరణం మాత్రం ఎక్కడ ఎండ అనేది లేదు, చల్లగానే ఉంది. అందుగురించే నడుస్తూ ఆ బజార్లో ఎంతలో విశేషాలు చూసుకుంటూ మేము ముందుకు సాగుతున్నాం. మరి మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి, రండి. ఇదిగో హోన్కి సరస్సు దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువగానే ఉంది. ఎంచేతంటే సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉందన్నమాట. దానివల్ల ఇక్కడ రష్గా అనిపిస్తుంది. చూడండి, అదిగో ఇది మంచి టూరిస్ట్ ప్లేస్ లాగా ఉంది, దూరంగా ఉంది, అక్కడికి వెళ్ళాలి. రోడ్ క్రాస్ చేయడానికి కొద్ది టైం పట్టేలాగా ఉందన్నమాట. ఇది హానోయ్లో ఓల్డ్ క్వార్టర్స్ అని అంటున్నారు ఈ ఏరియాని. అంటే సపోజ్ మనకి హైదరాబాదులో సికింద్రాబాదు, హైదరాబాదు ఎలా జంట నగరాలో
అలాగే ఢిల్లీ, ఓల్డ్ ఢిల్లీ, న్యూ ఢిల్లీ అంటాం కదా, అలాగనమాట. ఇది ఓల్డ్ హానోయ్లో ఓల్డ్ సిటీ అనమాట. మేమున్న రూమ్ కూడా ఓల్డ్ క్వార్టర్స్ ఏరియాలోనే ఉందన్నమాట, దానికి దగ్గర. అందు గురించి నడుచుకుంటూ వచ్చేసాం. ఇక ఇక్కడ చూసినట్లయితే మరి సందర్శకులు అనేక దేశాల వాళ్ళు ఉన్నారు. ఇండియా వాళ్ళు ఉన్నారు. అయితే ఇండియా వారి కంటే ఇతర దేశాల వాళ్ళు జర్మనీ, అలాగే ఫిన్లాండు, నార్వే, స్కాట్లాండు, ఆయా దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ మరి ట్రాఫిక్ చూడండి, రైట్ సైడ్ నుంచి మనకు ఆపోజిట్లో రైట్ సైడ్ నుంచి వస్తున్నారు, వెళ్ళే వాళ్ళు లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళాలన్నమాట. ఇక్కడ ట్రాఫిక్ మనం ఫస్ట్ ఎపిసోడ్లోనే దాని గురించి చెప్పుకున్నాం. ఎక్కువగా బైక్స్, ఇది స్కూటరు కాదు, మోటార్ సైకిల్ కాదని చెప్పాను కదా, హైబ్రిడ్ టైపు. అలాగే సైకిల్ కూడా పడుతున్నారు. ఇదిగోనండి రిక్షా వెరైటీగా ఉందండి ఇక్కడ. దాని గురించి కూడా ప్రత్యేకంగా మా ఒక ఎపిసోడ్లో మీకు చూపిస్తాను. ఇక్కడ బ్యారికేడ్స్ పెట్టాడు, అంటే ఇటువైపు వెహికల్స్ ఏమి వెళ్లకుండా రోడ్ క్లోజ్ చేశారనమాట. ఎందుకు అంటే మరి ఇక్కడ టూరిస్టులు అది కూడా తిరిగేటువంటి ప్రదేశం కాబట్టి ఆ ప్లేస్ని అంతా కూడా బ్యారికేడ్స్ తోటి బ్లాక్ చేశాడు. ఇక్కడ ఇదే షాపు, అందులో ఐటమ్ చూస్తే తప్ప చెప్పలేమంటే కేఎఫ్సీ ఉందండి. కేఎఫ్సీ ఉంది, దాని పక్కన హెచ్ఎస్బిసి, ఆ లోగో మనం మన దేశంలో కూడా చూస్తాం. ఇక్కడ కేఎఫ్సీ, హెచ్ఎస్బిసి సేమ్ మన ఇండియాలో ఉన్నట్టు. అవి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కదా అవి, కాబట్టి అన్ని చోట్ల కూడా ఉంటాయి. ఇదిగో ఇంకా దూరంగా కనపడుతుంది, అక్కడికి వెళ్ళాలన్నమాట. లొకేషన్ అయితే చాలా బాగుంది, చక్కగా మరి కూర్చోడానికి అది కూడా చాలా బాగుంది. ఈ ఏరియా ఎక్సలెంట్. హాయ్ ఫ్రెండ్స్, మరి ఈరోజు వియత్నాంలో మాకు ఇది 3వ రోజు, జనవరి 31వ తారీఖు అనమాట. మరి సాపా నుండి ఈరోజు ఉదయం మేము ఈ వియత్నాం రాజధాని అయినటువంటి హానోయ్కి వచ్చాం. ఇది హానోయ్ రాజధానిలో ఉన్నటువంటి హోన్కి సరస్సు దగ్గరికి వచ్చాం అనమాట. మరి మేము సాపా నుంచి వచ్చేటప్పటికి మధ్యాహ్నం 12:30 అయిపోయింది. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మరి లంచ్ అది తీసుకుని 1 గంట రెస్ట్ తీసుకున్నాక మేము సాయంకాలం బయలుదేరి ఈ ప్రాంతానికి వచ్చామన్నమాట. ఈ ప్రాంతం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది హోన్కి సరస్సు అట. చాలా సందడిగా, సందర్శకులతో చాలా హడావుడిగా ఉంది. ఎవరి మట్టిగా వాళ్ళు సెల్ఫీలు తీసుకునే వాళ్ళు, ఫోటోలు తీసుకునే వాళ్ళు, గ్రూప్ ఫోటోలు తీసుకునే వాళ్ళు, చాలా బాగుంది. రండి ఒక్కొక్కటి మీకు చూపిస్తాను, ఇంకా ఆలస్యం ఎందుకు. ఈ సరస్సు ఒడ్డునే ఇదేదో కేఫే లాగా అనిపించింది. కేఫే లాగా ఉన్నటువంటి కేఫే ఇది ఓపెన్ టాప్, పైన ఎటువంటి రూఫ్ లేదు, కానీ ప్రక్కన రెడీగా గొడుగులు ఏమన్నా మరి ఎండ ఏమైనా వస్తాయి ఏమన్నా వేస్తారేమో తెలియదు. కానీ ఇక్కడ ఎక్కువగా ఓపెన్ టాప్నే ప్రిఫర్ చేస్తున్నారు. ఒక ప్రక్కనే చక్కని పెద్ద సరస్సు. మరి ఇక్కడ కూర్చుని తింటూ ఎంజాయ్ చేసేటటువంటి ఇల్లు అవకాశాన్ని ఇక్కడ కల్పించారన్నమాట. ఇదిగో మా మనోడు చూడండి, వాళ్ళ అబ్బాజీ చేపట్టుకుని లొకేషన్ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. మేమందరం కూడా, మేమేంటి అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా లొకేషన్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఎంచేతంటే ఇది చాలా రిచ్ లొకేషన్ కింద ఉంది. ఓ ప్రక్కనే ఇదిగో షాపులు, రకరకాల తినుబండాలు షాపులు ఉన్నాయి. మరొక ప్రక్కనే హాట్ డ్రింక్స్ కూడా షాపులు ఉన్నాయి. ఇక డెకరేషన్ చూడండి, మరి వియత్నాం అధికారిక జెండాలు కదా, కమ్యూనిస్ట్ పార్టీ కదా. సాయంకాలం అయ్యే కొలది ఈ ప్రాంతం మరింత అందాన్ని పొందుతుంది. ఎందుకంటే లైటింగ్ ఆడావిల్లో మరింత బ్యూటిఫుల్గా కనపడుతుంది. దూరంగా రైట్ సైడ్ని బిల్డింగ్, ఏదో పెద్ద బిల్డింగ్ ఉంది, ఏమిటా అని అబ్జర్వ్ చేస్తే అది ఒక బ్యాంక్ ఆఫీస్. మరి ఎంచేతంటే ఇది హనోయ్ అనేది వియత్నాం యొక్క రాజధాని కదా. మరి ప్రధాన బ్యాంక్ ఆఫీసులు అవి కూడా మరి క్యాపిటల్ రాజధానిలో ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించిన ఆఫీసులు అన్నమాట అవి. ఒక ప్రక్కనే పెద్ద కొలను, మరి అక్కడ చెట్లు, అందమైన పువ్వులతోటి ఈ లొకేషన్ చాలా చూడముచ్చటగా, ప్రతి మూమెంట్ కూడా చాలా ఆనందంగా గడుపుతుంది. చక్కని సాయంకాల సమయంలో ఈ లేక్ పక్కనే హోన్ కేమ్ సరస్సు, ఈ పక్కనే మరి అందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా పెద్ద సరస్సు, మరి అంతే బ్యూటిఫుల్గా ఈ సరస్సు యొక్క ఒడ్డు అది కూడా ఉంది. మరి దీన్ని
దృష్టిలో పెట్టుకుని మరి ఫ్రెండ్స్ అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి యూత్ సెల్ఫీ స్టాండ్లు అయితే తెచ్చుకుని వాళ్ళకి వాళ్ళే సెల్ఫీలు దిగుతున్నారు. వీలైతే ఇద్దరు ముగ్గురు ఉంటున్నారు, లేకపోతే ఒక్కళ్ళు ఉన్నా. ఇదిగో ఈ పాప చూడండి చక్కగా క్యూట్గా మరి చేతిలో తులుపు ఫ్లవర్స్ తోటి ఆ టైమర్ పెట్టుకుని సెల్ఫీ దిగుతుంది. ఇక్కడెక్కడో చక్కని మ్యూజిక్ వినపడుతుందండి. వావ్, సో క్యూట్. ఈ ఎల్లో ఫ్లవర్స్ ఎంతో బాగున్నాయి. ఏమన్నా ప్లాస్టిక్ ఏమైనా దగ్గరికి వెళ్ళి ముట్టుకుని చూశాను, కానీ ఒరిజినల్లే చాలా బాగా పెరుగుతున్నాయి. ఈ మ్యూజిక్ ఎక్కడి నుంచి వస్తుందా అబ్బా, రెండు చూద్దాం. ఈ సరస్సు అవతల ఒడ్డు చూసినట్లయితే పెద్ద పెద్ద ఆఫీసులు అవి ఉన్నాయి. దేశ రాజధాని కదా. మరి ఈ చుట్టూరు కూడా మరి చక్కగా వచ్చినటువంటి వారు కూర్చోడానికి ఈ నాపరాయి అది వేసి చాలా ప్లెజెంట్గా ఉంది. చెట్లు అవి ఉన్నాయి. వాతావరణం యాక్చువల్గా చల్లగా ఉంది. దట్టు ఇది సాయంకాలం అవడంతో చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ అయితేని. ఇక అందుకే ఇక్కడికి వచ్చినటువంటి వారు చక్కగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఫ్రెండ్స్ తోటి రిలాక్స్ అవుతున్నారు. ఇక్కడ చూడండి, సపోజ్ ఈ ముగ్గురు చిన్నారులు ఫ్రెండ్స్ అనుకుంటా ఇక్కడికి వచ్చి సెల్ఫీలు దిగుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఫ్యాటీ బాడీస్ ఎక్కడ కనపట్లేదు, చాలా క్యూట్గా ఉన్నారు. ఈ అమ్మాయిలు చూడండి ఎంత చక్కగా చూడముచ్చటగా ఉన్నారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. చక్కగా వస్త్రధారణ అది కూడా చాలా బాగుంది. విశాలమైన అందమైన సరస్సు ఒడ్డున అంతే అందమైనటువంటి రకరకాల రంగురంగుల పూల మొక్కలను పెంచుతూ మరి ఈ ప్రదేశం యొక్క అందాన్ని మరింత ద్విగుణీకృతం చేశారు అని అనటంలో ఎటువంటి సందేహం లేదు. అందుకే ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి టూరిస్టు కానీ స్థానికులు కానీ మరి సెల్ఫీలు ఫోటోలు దిగుతూ ఆ లొకేషన్ యొక్క రకరకాల యాంగిల్స్లో ఫోటోలు తీసుకుంటూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సరస్సు ఒడ్డున ఎంత నడిచినా తరగదే. కొద్ది ఎదరకు వచ్చేటప్పటికి ఇదిగో ఈ హోర్డింగ్ మమ్మల్ని ఆకట్టుకుంది. 2026 అని. అంటే మేము జనవరి 31న ఇక్కడ హనోయిలో ఇక్కడ ఉన్నాము. అంటే జనవరి 1 కొత్త సంవత్సర వేడుకలు సందర్భంగా ఇక్కడ ఎవరో స్పాన్సర్ చేసి ఉంటారు. చక్కని డెకరేషన్ అది చేశారు. ఇక్కడ మరి ఎంత వర్ణించినా కూడా తక్కువే ఈ అందాన్ని అనమాట. మీరే చూడండి స్వయంగా.
వియత్నాం రాజధాని హనోయ్ నగరంలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం హోన్ కేమ్ సరస్సు. ఇది రాజధాని నడిబొడ్డున ఉంది. దీనిని లేక్ ఆఫ్ రిటర్న్స్ ఫోర్డ్ అని కూడా పిలుస్తారట. ఇది నగరం యొక్క గుండెకాయ వంటిది. ఇక్కడ 15వ శతాబ్దానికి చెందిన తాబేలు గోపురం మరియు అందమైన తేహుక్ అంటే ఎర్రవంతెన ఉన్నాయి. ఇవి పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయట. హోన్ కేమ్ సరస్సు ముఖ్య విషయాలు చూసినట్లయితే ఇక్కడ ఒక చారిత్రక కథ ఉంది. లేలోయ్ అనే రాజుకు ఇక్కడ దైవిక కత్తి లభించిందని, ఆ తర్వాత తాబేలుకు తిరిగి ఇచ్చేశాడని నమ్ముతారు. బిజీ నగరంలో ఉన్న ఈ సరస్సు చుట్టూ నడవటానికి, విశ్రాంతి తీసుకోవడానికి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఉదయం పూట స్థానికులు వాకింగు, యోగా కూడా చేస్తారట. రాత్రి సమయంలో ఇక్కడ లైటింగ్ చూస్తే చాలా అందంగా ఉంటుంది. ఇది హానోయ్లోని పాత క్వార్టర్, ఓల్డ్ క్వార్టర్ ప్రాంతంలో ఉంది మరియు సందర్శించడానికి ఉత్తమమైన ప్రదేశం. హోన్ కేమ్ సరస్సు కేవలం ఒక సుందరమైన ఆకర్షణ మాత్రమే కాదు, ఇది హనోయ్ యొక్క సునిశ్చితమైన చరిత్రకు, సాంస్కృతిక సారాంశానికి ప్రతిరూపం. హానోయ్లోని ప్రసిద్ధ తాబేలు గోపురం మరియు నోక్ సోన్ ఆలయం వంటి చుట్టుపక్కల ఉన్న చారిత్రక కట్టడాలు ఈ సరస్సు యొక్క ప్రాముఖ్యతను మరింత పెంచుతాయి. ఇక్కడ చూడండి, రాత్రి అయ్యే కొలది కూడా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి లైటింగ్ అది కూడా దాంతో భవనాలు అది కూడా దేదీప్యమానంగా విద్యుత్ కాంతుల్లో వెలుగొందుతూ ఈ సరస్సు యొక్క అందాన్ని మరింతగా పెంచేయడంలో ఎటువంటి సందేహం లేదు. చూడండి, ఇవన్నీ కూడా బ్యాంకుల యొక్క ఆఫీసెస్, హెడ్ క్వార్టర్స్ అన్నమాట. అవి ఈ చెరువు మధ్యలో ఇదిగో ఈ చిన్న గోపురం ఉంది. అది వెళ్ళటానికి దారి లేదు, దీవి కింద ఉందన్నమాట. అది అక్కడికి వెళ్ళాలంటే ప్రత్యేకంగా ఏదైనా పడవ కట్టించుకోలేమో, అయినా పర్మిషన్ లేదేమో అనుకుంటున్నాను. మొత్తానికి సాయంకాలం అయ్యే కొలది ఈ సరస్సు యొక్క అందం మరింతగా పెంపొంది ప్రేక్షకుల్ని మనసును ఆకట్టుకుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని కామెంట్ బాక్స్లో ఉంచండి. అలాగే నా ఛానల్ మొట్టమొదటిగా చూస్తున్నా లేదా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోయినా దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు ప్రోత్సాహాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను.